అర్థం కాలేదు క్వశ్చన్. దానికి క్లారిటీ అండి. మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సినిమా పరిశ్రమ గురించి అభివృద్ధి పనులు, మన వర్కర్స్కి చేయాలనుకున్నవి, ఒక తెలంగాణ హబ్గా సినీ పరిశ్రమ తీసుకెళ్లాలనే విషయం అన్ని చెప్పారు కాబట్టి వారు చెప్పారు కాబట్టి మేమైతే మాకు ఏం కావాలి, మా వర్కర్స్ ఎంతమంది ఉన్నాము ఏంటి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి వారికి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కార్మికుల శక్తి, మా కార్మికులకు కావాల్సిన కోరికలు అన్నీ కూడా విన్నవించుకోవడానికి మేము వారికి పారాభిషేకం చేయడమే తప్పింది తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ఈ సినీ కార్మికుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటారు, వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక ఏక కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చాలా తెలంగాణని మన సినీ పరిశ్రమలో, మన తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా హబ్గా తయారు చేయడానికి ఇంకా ఆ ప్రణాళిక అన్నీ కూడా మాకు చేంబర్ వారు కానీ అటు నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ పూర్తిగా వివరించారు కాబట్టి వారి ద్వారా మా సందేశాలు కూడా పంపాలని మేము చేశాము. రేపు కనుక సక్సెస్ అయిన తర్వాత వారితో ఇంకా పాలాభిషేకం కాదు, వారితో చాలా ఘనంగా ఒక సన్మాన సభ పెట్టి వారికి ఇంకా విన్నవించుకునే విధంగా కూడా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుంది. అనిల్ వెనకాల ఉన్న ఓటు బ్యాంకింగ్ చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని విమర్శ. మీరు బంద్ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కూడా మీ వెనకాల వస్తున్న విమర్శ, దీనికి ఏమంటారు? ఈ శక్తి అంతా కూడా ఓటు బ్యాంక్ గా మార్చుకుని దాన్ని అనిల్ కత్తి పొందాలనుకుంటున్నాడు అనేది బయట టాక్. మేము అక్కడ రాజకీయ నాయకులు కాదండి, మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎటువంటి రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని కూడా మేము అనుకోవట్లేదు. మేము ఓన్లీ కార్మిక నాయకులు మాత్రమే, మా కార్మికుల కష్టాన్ని వినిపించుకుంటున్నాం తప్ప దీంట్లో రాజకీయ ప్రవేశం ఎటువంటిది లేదు, రాజకీయ లబ్ధి అనేది ఎవరికీ లేదు. ఇక్కడ ఓన్లీ కార్మిక నాయకులుగా మా కార్మిక శక్తి వినిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని మీకు ఈ సభాముఖంగా తెలియజేయచ్చు.